ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. ప్రభువైన యేసు తన శిష్యులకు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఈ మాట. క్రైస్తవ జీవితానికి పునాదితో కూడిన మాట. క్రైస్తవ్యము విస్తరించడానికి ఈ మాటే ఆధారము. దేవుని బిడలార, ఈ కాలంలో దైవజనుల మీద ఎన్నో అభండాలు, నిందలు, శారీరకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కొందరు ఆవేశంతో ఎదురు మాట్లాడుతున్నారు. కొందరు తమది ఏమీ నేరము లేదు అన్నట్లుగా తిరిగి జవాబు ఇచ్చుచూ ఉన్నారు. అయితే మనము దేవుని కొరకై సాక్షులముగా నిలబడేటువంటి గడియ చాలా శ్రేష్టమైనటువంటిది. క్రైస్తవునికి శ్రమలు కొత్తవేమీ కాదు. మన నాయకుడైన యేసు ఎంతో శ్రమపడినాడని వాక్యములు మనం చూస్తున్నాము కదా. క్రైస్తవ్యము ఇంతగా విస్తరించడానికి కారణం ఏమిటంటే, వారి సహనమే వారి బలము, వారి దృఢమైన సాక్ష్యమే వారికి శక్తి. నీరో కాలములో క్రైస్తవులు బహుచిత్రహింసలకు గురి అయినారు. అప్పట్లో నీరో క్రైస్తవ కుటుంబాలను చిందరవందర చేయడానికై ప్రయత్నం చేస్తూ తల్లిదండ్రుల కనుల ఎదుట వారి పిల్లలను బంధించి తీసుకుని పోయి వారిని వేదిక మీద పండేసి చెట్లను కోసే రంపాలతో ఇరువురు భటులు నడిమికి అనగా నడుము దగ్గర ఆ రంపాన్ని ఉంచి వారి తల్లిదండ్రులను చూసి ఇలా ప్రశ్నించేవారంట. యేసు ఎవరో మాకు తెలియదు, యేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదని మీరు చెప్పారంటే మీ బిడ్డలను మేము విడిచిపెడతాం. మాకు యేసే కావాలని మీరంటే ఇదిగో మీ బిడ్డలు 2 ముక్కలైపోతారు. తండ్రి ఒక ముక్కను, తల్లి ఒక ముక్కను తీసుకొని పొండని వారిని బెదిరించేవారంట. ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ఆ రంపపు కింద ఉన్న ఆ బిడ్డ తల్లిదండ్రులను చూసి ఇలా చెప్పేవారంట, నాన్నా, అమ్మా, నేను మరణించితే ప్రభు దగ్గరకు వెళుతాను. ఒకవేళ మీరు యేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పరలోకములో దేవుని ఎదుట దోషులుగా నిలబడకండి అని చెప్పిన వారి మాటలే ఆ తల్లిదండ్రులను ధైర్యపరిచింది. వారు అందరి ఎదుట ప్రభుకి సాక్షులుగా ఉండి తమ బిడ్డలను కోల్పోయిన వారు, తమ ప్రాణాన్ని, ఆస్తిని కోల్పోయిన వారు అనేక మంది. అయితే మీకొక విషయము చెప్పేనా? ఏ భటులైతే వారిని 2 ముక్కలుగా చేయడానికి ప్రయత్నించుచుండేటువంటి ఆ భటులు ఇంత విశ్వాసంతో వీరున్నారంటే యేసు గొప్పవాడని, వారు మారు మనసు పొంది రక్షింపబడ్డారన్నది చరిత్ర. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ప్రభువుని కాదనక పరలోకము మనుషులందరి ఎదుట ఆయనను గూర్చిన సాక్షులుగా జీవించుదాం. పరలోకమందు దేవుడు మనలను ఘనపరచును. మనము ఆయనను కాదంటే ఆయన మనలను కాదంటాడు. మనము ఆయన వారమని చెప్తే దేవుని దీవెనకు మనం పాత్రలుగా ఉంటాం.
సత్య దేవ దేవుని వాక్యాన్ని ప్రకటన చేయండి. ఇతరుల మాటలలో తలలు దూర్చకండి. దైవజనులు సహనము కలిగిన వారై విశ్వాస ప్రేమతో దేవుని వాక్యాన్ని ప్రకటించండి. శ్రమలు మనకు సంభవించిన దేవుడు మన పక్షముగా ఉండి మనలను ఆదరించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలను ధైర్యపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.